పంపించేసేలా సార్ని ఓపెన్ గా మాట్లాడాను, ఏం పర్లేదు, అదేం ఫీల్ అవడు. అన్ని కార్లో కూడా అన్ని మాట్లాడుకుంటున్నా. చెప్పు. అది ఇప్పుడు అది చేసామమ్మా. అది ఏమైందంటే అమ్మా, గతంలో యాప్ కాస్ట్ లో పెట్టేసి గందరగోళం చేశారు. ఇప్పుడు తీసి ఎవరు కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభుత్వ పథకాలు మీకు వర్తించే విధంగా నేను చేస్తాను, నాకు వదిలేసాము. అది నేను చూసుకుంటాను. టాయిలెట్లు ఇబ్బంది అవుతుంది. అవునమ్మా, అవును. మీరు కూడా రోడ్లు పని చేసాక లేదబ్బా, మీరు నేను రోడ్లు పని చేసాక లేదు. టాయిలెట్లు ఒకటే ఏర్పాటు చేయాలి. అట్లా కాదు, నేనేమనుకుంటున్నానంటే ఇతర సిటీల్లో నేను చూసిన, హైదరాబాద్, బెంగళూరులో ఏం చేశారంటే టాయిలెట్లు కట్టారు. సిఎస్ఆర్ కిందనో కార్పొరేషన్ డబ్బులు కట్టి ఒక షాప్ పెట్టేశారంట. ఆ షాప్ బాధ్యత టాయిలెట్ మెయింటెనెన్స్. కంపు కొడితే షాప్ దగ్గర ఎవడు రాడు కదా. సింపుల్ లాజిక్ పెట్టేసి చాలా అద్భుతంగా చేశారు. ఒక 4 6 మనం ప్రతిపాదించే 6 మొదటి విడతలో 6 చేద్దామని, ఇది మన ఎంటీఎంసీకి. అది చేసి ఇంకా అవసరం ఎక్కడైతే జనాభా పెరుగుతుందో అక్కడ టాయిలెట్లు పెడతాం. ఇలాంటి పెట్టేస్తే ఇంకా హెడేక్ ఉండదు. శుభ్రంగా ఉంటాయి, వాడు మెయింటైన్ చేస్తాడు. అది ఇతర బెంగళూరులో బాగా చేస్తారు. బెంగళూరులో మనం స్టడీ చేసి మోడల్ నాకు చూపించాం. అది చేస్తాము. టాయిలెట్లో అది ఒకటి చేద్దాం, టాయిలెట్లో ఒకటి చేద్దాం. ఇంకోటి మన డ్రైనేజ్. ఇప్పుడు ఏమవుతుందంటే చెత్త వేస్తున్నారు డ్రైన్ లో, ఆ చెత్త పేరుకుపోయి నీరంతా ఆగిపోతుంది. మొన్న కూడా చూసా, నీరు రోడ్డు పై మళ్ళీ మీరందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెత్త తీయాల్సి వచ్చింది. తీసిన తర్వాత మళ్ళీ నీరు వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలంటే అదంతా భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఇంక గోల్ ఉండదు. రాత్రి రా నువ్వుకే గోలు పెడతాడు. అంత టీ తాగుతారా ఎవరా? మరి అంత ఇస్తే ఎట్లా సార్? నాలో ముందర మీరు తీసుకోవాలా? ఏమా పవన్ అన్న గ్లాస్ లేదా? ఈ గ్లాస్ లో ఇచ్చావు, మా పవన్ అన్న గ్లాస్ లో ఇవ్వాల్సిందే. మా సార్కి అక్కడే లేడీస్ సాగు ఉండాలి, ఆడవాళ్ళకి ఫస్ట్, మగవాళ్ళకి ఇచ్చేసావు. ఇంకా 3 గ్లాసులు మర్చిపోతాలే. సో భూగర్భ డ్రైనేజ్ చేస్తే అన్ని ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజ్ చేసి వాటర్ పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ చేసి మొత్తం నీట్ గా చేద్దాం. అది కూడా సార్ మే టెండర్ మీకు అయిపోతుంది. జూన్ కల్లా పనులు స్టార్ట్ అయిపోతాయి. జూన్ కల్లా పని స్టార్ట్ చేస్తే 1.5 సంవత్సరం 1.5 ఇయర్ సంవత్సరంన్నరలో పూర్తి చేద్దాం. మొత్తం మంగళగిరి ఎంటీఎంసీ మొత్తం భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు అంటే పైప్ లైన్, భూగర్భ గ్యాస్ కూడా ఇంకా సిలిండర్లు మోసే బాధ లేకుండా ఇంటికి గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేది. మన మంగళగిరిలో కూడా కరెంటు తీగలు పైన ఉంటాయి బాగా, అది చాలా ఇబ్బంది. నేను తిరిగినప్పుడు చెట్లు నరికేస్తాము. రెండోది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో పవర్ లైన్ కూడా భూగర్భ చేద్దాం. అది కూడా నేను మాట్లాడుతున్నా. అన్ని అయిపోతే మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది. ఏంటి మనమే తీసుకెళ్ళి చెత్తేస్తాం కదా డ్రైన్లో, మళ్ళీ మీ పైన కంప్లైంట్ చేస్తాను. చెత్త వాస్తవం జరిగి అదే కదా, చెత్త నడుచుకుంటూ వెళ్ళి కూర్చోదు. సో దాన్ని కూడా నేనేమనుకున్నానంటే ఇప్పుడు బాబు గారు ప్రతి 3rd సాటర్డే ఈ కార్యక్రమం చేపట్టమంటారు. సో ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఏం చెప్పారంటే ఇంకా డోర్ టు డోర్ ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా మన పాంప్లెట్లు తీసుకెళ్లి ప్రజలతో చర్చిద్దాం. చెత్త చైతన్యం వచ్చేసి ఇంక అయిపోయింది. ఎక్కడుంటారు మీరు? అందరు మంగళగిరే కదా. పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా? ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్, ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పండి. ఏం పర్లా గవర్నమెంటా? మిగతా వాళ్ళందరూ నీటా? మెయిన్స్ రాశాడు చదువు. అందుకే కదా విద్యాశాఖ మంత్రిగా నన్ను పెట్టి అంత పనులు పెట్టారు బాబు గారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం. 10th క్లాస్. వెరీ గుడ్. జీవితాలు కొంచెం బాగా చేసిన అది కొంత వర్కౌట్ చేద్దాం.